సింపుల్గా ఈజీలో ఇంట్లో ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. సో ఫస్ట్ 2 కప్స్ ఆఫ్ రైస్ని తీసుకొని దాన్ని 2 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా, సో ముందుగా నేను చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఒక ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి చికెన్ బాగా వాష్ చేసి అందులో గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ టర్మరిక్, అలాగే లెమన్ బాగా పిండుకోండి. ఇక్కడ మా బావగారిని పిండమంటే ఎంత ఓవర్ యాక్షన్ చేశారు. సో అది అయిపోయిన తర్వాత సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకొని కర్డ్ కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకొని అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసి సో పక్కన పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అంతా కూడా అందులో యాడ్ చేసుకొని అది బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అందులో వాటర్ వదిలేస్తూ ఉంటుంది. సో అదంతా అయిపోయి మనకి బాగా ఫ్రై అయిపోయింది అని అనిపించుకునేంత వరకు వేసుకోండి. నెక్స్ట్ బిర్యానీ రైస్ కోసం అందులో చూపించినవన్నీ మసాలాస్ ఉంటాయి కదా, సో అవన్నీ యాడ్ చేసుకోండి. సో లాస్ట్లో జాజికాయ పౌడర్, అంటే జాజికాయని బాగా దంచి వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి కొంచెం ఘాటుగా టేస్ట్ అనేది వస్తుంది. అలాగే అందులో పుదీనా, కొత్తిమీర, సాల్ట్ యాడ్ చేసుకొని ఆయిల్, ఇంకా 1 స్పూన్ ఆఫ్ గీని కూడా యాడ్ చేసుకొని ఇందులో చిల్లీస్ వేసి పక్కన పెట్టేసుకోండి. సో స్టవ్ మీద పెట్టిన తర్వాత అందులో కొంచెం ఎసరు వచ్చిన తర్వాత మనం ఈ రైస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత చూపిస్తున్న విధంగా బిర్యానీ పీసెస్ యాడ్ చేసుకొని మనం ఇంకో ప్యాన్లో చేసుకోవాలన్నమాట. సో తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి అందులో ఆనియన్స్, ఇంకా అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. అది అయిపోయిన తర్వాత ఇలా మన రైస్ కూడా కుక్ అయిపోయింది అనమాట. సో కుక్ అయిపోయింది కాబట్టి అందులో చికెన్ యాడ్ చేసేసిన తర్వాత మన ముందుగా పెట్టుకున్న దాంట్లో యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపు బాగా ఫ్రై చేసిన తర్వాత సో ఇంకా లేయర్ వైజ్గా మనం వేసేసుకోవాలి. రైస్ వేసేసుకోండి. లేయర్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. సో కలర్ కోసం నేనైతే పసుపు నీళ్ళు యాడ్ చేసుకొని తర్వాత మనం ఉడకబెట్టిన వాటర్లోనే కొంచెం వాటర్ అందులో వేస్తాను అనమాట. సో అంతే, కొంచెంసేపు దమ్ పెట్టుకున్న తర్వాత మన ఎంఎస్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సర్వ్ చేసుకొని తినడానికి రెడీగా కూర్చోండి. అంతే, సింపుల్గా ఈజీగా మనమే ఫ్రై పీస్ బిర్యానీ చేసుకోవచ్చు.